సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం హఠాత్తుగా ప్యాంక్రియాస్ వాపు ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. హఠాత్తుగా క్లోమగ్రంథి వాపు తలెత్తడానికి అతిగా మద్యం తాగటమే కాదు, పిత్తాశయ రాళ్ళు కారణం కావచ్చు. క్లోమగ్రంథి విడుదల చేసే ఇన్సులిన్, ఎంజైమ్ల వంటివన్నీ ఉమ్మడి పైచనాళం ద్వారానే పేగుల్లో కలుస్తాయి. ఒకవేళ పిత్తాశయంలో ఏర్పడిన రాయి నాళానికి అడ్డుపడితే క్లోమంలో ఎంజైమ్లు పోగుబడి వాపు కలగజేయవచ్చు. వైరల్ ఇన్ఫెక్షన్లు, రక్తంలో ట్రైగ్లిజరైడ్లు, కాల్షియం ఎక్కువగా ఉండటం, వంశపారంపర్యంగా ప్యాంక్రియాటైటిస్కు దారితీసే జన్యువులు, క్లోమానికి దెబ్బలు తగలడం, రక్త సరఫరా తగ్గటం, కొన్ని రకాల మందులు వంటివి ప్యాంక్రియాటైటిస్కు దారితీయవచ్చు. కొందరిలో ఎలాంటి కారణమూ ఉండకపోవచ్చు. రక్తంలో కొలెస్ట్రాల్, జన్యు ప్రొఫైల్, సిటీ స్కాన్, ఎంఆర్ఐ, ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ పరీక్షల సాయంతో కారణాలను గుర్తించవచ్చు. ఏవైనా కారణాలు ఉన్నట్లయితే వాటికి చికిత్స తీసుకుంటే జబ్బును అదుపులో ఉంచుకోవచ్చు. ఇతరత్రా కారణాలు ఏవీ లేనప్పుడు, వంశపారంపర్యంగా వచ్చినప్పుడు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గించాలి. కొలెస్ట్రాల్ తగ్గించే మందులు అవసరమవ్వచ్చు. వీటితో జబ్బు తిరగబెట్టకుండా దీర్ఘకాల సమస్యగా మారకుండా చూసుకోవచ్చు. నిజానికి అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ చాలా వరకు తాత్కాలికమే, కొందరిలో దీర్ఘకాల సమస్యగా మారచ్చు. ఇందులో క్లోమగ్రంథి క్రమంగా కుంచుకుపోవటం, లోపల రాళ్లు ఏర్పడటం వంటి మార్పులు కనిపిస్తుంటాయి. దీంతో ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోయి మధుమేహంలోకి జారిపోవచ్చు. కాబట్టి ముందే జాగ్రత్త పడడం మంచిది. ఈరోజు మనం హఠాత్తుగా ప్యాంక్రియాస్ వాపు వస్తే ఏం చేయాలో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.